నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. నిరసనకు తరలివస్తున్న పార్టీ శ్రేణులు. ముస్లింల రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందన్న బండి సంజయ్. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్. నేడు ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ కేసులో విచారించనున్న దర్యాప్తు బృందం. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలం. పౌరులను రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు. భారత్పై ట్రంప్ సుంకాల తీరును తప్పుబట్టిన సొంత పార్టీ నేత నిక్కీ హేలీ. బలమైన దేశంతో సంబంధాలు దెబ్బతీసుకోవడం సరికాదని హితవు. ఆకస్మిక వరదలో బురద కలిసి మహోత్పాతం సృష్టించిన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ ధరాలి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను వెలికితీసే చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 130 మందిని కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. 4 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించగా మరో 60 నుంచి 70 మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. 10 మంది జవాన్లు కూడా గల్లంతు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఒకే సమయంలో 2 చోట్ల ఆకస్మిక కుంభవృష్టి కురిసి పెను ఉత్పాతానికి కారణమైంది. ధరాలి గ్రామంలోనూ, సుక్కి గ్రామంలోనూ కుండపోత కురిసింది. ఆ ధాటికి ఆకస్మిక వరదలు విరుచుకుపడి కల్లోలం సృష్టించాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో పేకమేడల్లా కొట్టుకుపోయాయి. కొండలపై నుంచి పోటెత్తిన వరదలు, బురద కలిపి గ్రామంలో కొంత భాగాన్ని కప్పేశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ బృందాలు 130 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరికొంతమంది వరదల్లో చిక్కుకుపోయి ఉంటారని, శిథిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3, 4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోంస్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కి గ్రామాన్ని ముంచెత్తింది. ప్రతికూల వాతావరణం, భారీగా కప్పేసిన బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియటం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలు రావడంతో స్థానికులు పరుగులు పెట్టినా తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. ఉత్తరాఖండ్లో వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులు ఉన్నాయి. ధరాలిలో 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ధరాలిలో మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. బురద కొట్టుకొచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్రజలు భయంతో అరవడం వీడియోల్లో కనిపించింది. ఈ వరదల కారణంగా ధరాలిలోని పురాతన కల్పకేదార్ ఆలయాన్ని బురద కప్పేసింది. కతేరు శైలిలో ఉండే ఈ శివాలయం నిర్మాణం కేదార్నాథ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. 1945లో తవ్వకాల ద్వారా దీన్ని కనుగొన్నారు. ఈ వరదల్లో 10 మంది సైనికులు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. ధరాలికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంప్నకు దిగువన ఉన్న సైనికులు వరద ధాటికి కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి కోసం సైన్యం గాలిస్తోంది. మృతదేహాల్ని గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందాన్ని మోహరించనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 10 వరకు ఉత్తరాఖండ్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్లోని నైనితాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్, పైరీ తెహరీ, హరిద్వార్, దెహ్రాదూన్ జిల్లాలకు ఇవాళ కూడా వర్షాల ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Rural consumption remains resilient while urban consumption revival, especially discretionary spending, is tepid. Fixed investment supported by buoyant government capex continues to support economic activity. On the supply side, steady southwest monsoon is supporting kharif sowing, replenishing reservoir levels and boosting agriculture activity. Moreover, services activity remains steady, though some high-frequency indicators recorded a modest expansion. Services PMI increased to an 11-month high of 60.5 in July 2025. Construction activity continues to exhibit resilience. However, growth in the industrial sector remained subdued and uneven across segments, pulled down by electricity and mining. While the manufacturing PMI remained elevated in Q1, the IIP, Index of Industrial Production, showed moderation. Turning now to the growth outlook, the above normal southwest monsoon, lower inflation, rising capacity utilization, and congenial financial conditions continue to support domestic activity. The supportive monetary, regulatory, and fiscal policies, including robust government capital expenditure, should also boost demand. With sustained growth in construction and trade segments, the services sector is expected to remain buoyant in the coming months. Prospects of external demand, however, remain uncertain amidst ongoing tariff announcements and trade negotiations. The headwinds emanating from prolonged geopolitical tensions, though abated as I mentioned earlier, persisting global uncertainties, and volatility in global financial markets pose risks to the growth outlook. Taking all these factors into account, real GDP growth for 2025-26, the current year, is projected at 6.5%, our earlier projection, with Q1 at 6.5%, Q2 at 6.7%, Q3 at 6.6%, and Q4 at 6.3%. Real GDP growth for Q1 next year, 2026-27, is projected at 6.6%. The risks are evenly balanced. I will now speak on the domestic inflation. CPI headline inflation declined for the 8th consecutive month to a 77-month low of 2.1% in June. This was driven primarily by a sharp decline in food inflation, led by improved agricultural activity and various supply-side measures. Food inflation recorded its first negative print since February 2019. It was negative 0.2% in June. Double-digit deflation in vegetables and pulses drove this contraction. High-frequency price indicators signal a continuation of the lower price momentum in fruit prices to July, the last month as well. Fuel group inflation moderated over 2 successive months to record 2.6% in June. Core inflation, on the other hand, which remained within a narrow range of 4.1 to 4.2% during February to May this year, increased slightly to 4.4% in June, partly driven by continued increase in gold prices. The inflation
బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయంకు చేరుకున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. అయితే సినీ నటులకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా పారితోషికం చెల్లించారు, ఇందులో మొత్తం ఎంత పారితోషికం చెల్లించారు, ఇందులో మొత్తం మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తున్నందున ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. మొత్తంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీరందరిపై అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ కూడా ఒక ఈసీఐఎన్ఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. ఇప్పటికే సినీ నటుడు ప్రకాష్ రాజును మొదటి విడతగా ఈడీ అధికారులు విచారించారు. ఆయన్ని 5 గంటల పాటు విచారించి ఆయన వాంగ్మూలం అయితే నమోదు చేసిన పరిస్థితి. తాజాగా మరి కొద్దిసేపట్లో ఈడీ ఎదుట సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. అయితే ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు డబ్బులు చెల్లించారు, ఇందులో మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా, ఎంత చెల్లించారు అనే కోణంలో అయితే ఈడీ ఇప్పుడు విజయ్ దేవరకొండని ప్రశ్నించనుంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 11న సినీ నటుడు రానా ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 13వ తేదీన నటి మంచులక్ష్మి కూడా ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఈడీ అయితే జారీ చేయడం జరిగింది. ఈ మేరకు వీరంతా కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనని ఈడీ అధికారులు మనీ లాండరింగ్కి సంబంధించి లోతుగా విచారించనున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ఆయువు పట్టుగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదివిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి పెట్టకుండా అందరికీ కూడు గూడు నీడ లభించాలన్న లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని ముఖ్యమంత్రి అన్నారు. పలు ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేసి తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులుద్దిన వారిలో గద్దర్ అగ్రగణ్యుడని సీఎం గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం గద్దర్ పనిచేశారని, పాటను తోటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక అని సీఎం కొనియాడారు. గద్దర్ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ సమాజం ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన నిర్విరామ కృషిని, సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణే శ్వాస ధ్యాసగా లక్ష్యంగా బతికారని, కోట్లాది జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితం తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని సీఎం అన్నారు. జయశంకర్ సర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనతో తన వ్యక్తిగత అనుబంధాన్ని, ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన కోసం అవసరమైన వ్యూహాలను, ఎత్తుగడలను అమలు చేసే దిశగా జయశంకర్ అందించిన మార్గదర్శనం మరువలేనిదన్నారు. జయశంకర్ కలలను నిజం చేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమనూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు, ఎయిర్ క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ కావ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని వారికి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూసేకరణ తర్వాత విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడిన ఓ కానిస్టేబుల్ సులువుగా డబ్బులు సంపాదించడం కోసం నకిలీ ఇంటి పత్రాలను సృష్టించి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా బండారు నగర్కు చెందిన రాకేష్ అనే వ్యక్తి 2007లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరున్న రాకేష్ అత్యాశకు పోయి కటకటాల పాలయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా పరిచయమైన 5 వ్యక్తుల సహాయంతో నకిలీ ఇళ్ల పత్రాలను సృష్టించాడు. ఒకే ఇంటిపై 4 సార్లు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండటంతో సుంకరి శేఖర్ అనే వ్యక్తి పేరు మీదున్న ఇంటిని కొన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకుల్లో 2.68 కోట్లు రుణాలు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో రాకేష్పై ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన 6 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వచ్చిన డబ్బులను రాకేష్ స్నేహితులతో కలిసి జల్సాలకు వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. లోన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి మోసాలకు పాల్పడ్డాడని తెలిసింది. వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్ ఇతర ఆధారాలు కలెక్ట్ చేసుకుని విశ్లేషిస్తే ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భద్రతా లోన్ తీసుకున్న తర్వాత అక్రమంగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్లు తీసుకున్నట్టుగా తేలింది. ఇది 3 ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది. 2,61,89,000 మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలిసింది. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి మొత్తం 6 ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసుకోవడం జరిగింది. వరద కాలువ కుంచుకుపోవడం వల్లే హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్ పరిసరాలను వరద నీరు ముంచెత్తిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. స్టేషన్ కింద కలవట్లోని పైప్ లైన్ మట్టితో మూసుకుపోవడం వల్ల సమస్య తీవ్రమైందని గుర్తించారు. అధికారులతో కలిసి అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్ పరిసరాలు పరిశీలించిన రంగనాథ్ పైప్ లైన్లోని పూడిక తొలగించాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా టన్నెల్ తరహాలో పనులు చేపట్టి అదనంగా పైప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షానికి జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ, మధురానగర్, శ్రీనివాసనగర్ నుంచి భారీగా వరద రావడంతో రహదారిపై వరద నీరు నిలిచిందని అధికారులు కమిషనర్కి వివరించారు. అనంతరం లగ్డీకాపూల్లోని పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా పైప్ లైన్లు వేస్తున్నప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేయకపోతే ప్రయాణికులకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో 50 ప్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా విక్రయించింది. వేలం ద్వారా సుమారు 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని బహదూర్పల్లిలోని 68 ప్లాట్లకు బహిరంగ వేలం వేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఆ భూముల కొనుగోలు కోసం సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. దాదాపు 200 నుంచి 1000 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో కార్నర్ ప్లాట్లకు 30,000, ఇతర ప్లాట్లకు 27,000 ఆఫ్సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం 30 మంది వరకు పోటీ పడ్డారు. గరిష్టంగా చదరపు గజానికి 46,500 రూపాయల ధర పలికింది. శ్రీశైలం హైవే సమీపంలోని కుర్మలగూడలో 15 ప్లాట్లు అమ్మగా 9,60,00,000 వచ్చినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. నేడు రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం జరగనుంది. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈటీవీ తెలంగాణ, ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్ఐ ఆనంద్, ఆబ్కారీ ఎస్ఐ గోవర్ధన్ హాజరయ్యారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో ట్రాప్ చేస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత లింకులు తెరవద్దని, అపరిచితులకు ఓటీపీ, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వొద్దని సూచించారు.